పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి పెద్దపేటలో శ్రీరామ నిర్మాణ మందిరానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. నగర పంచాయతీ అత్యవసర సమావేశంలో రామాలయానికి స్థలం కేటాయింపు, మౌలిక వసతులపై కల్పనపై సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. స్థానిక ప్రజల దీర్ఘకాలిక కోరిక మేరకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయించారు. స్థానిక పెద్దలు, భక్తులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇబ్బంది అయిపోతుంది, అటు ఇటు తిరుగుతుందండి. తెలుగు నేల గర్వించదగ్గ అత్యంత శోభాయానమైన కళారూపాలలో కూచిపూడి ఒకటి. ఇది కేవలం ఒక నృత్య ప్రదర్శనగా మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ జీవన విధానంగా, ఆధ్యాత్మిక భావాలకు ప్రతిబింబంగా, భక్తి పరంపరలకు వేదికగా నిలిచిన మహత్తర సంప్రదాయం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు కీర్తిని చాటుతున్న ఈ కళా వైభవం గురించి ఇప్పుడు ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లాలోని కృష్ణానది తీరాన ఉన్న చిన్న గ్రామం కూచిపూడి. అక్కడ పుట్టిన ఒక నృత్య సంప్రదాయం నేడు ప్రపంచ వేదికలపై తెలుగు జాతి గర్వాన్ని ఎగురవేస్తుంది.